హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిరుద్యోగ వృత్తి ఎవరికి వస్తుంది, ఎటువంటి మనకి క్వాలిఫికేషన్ కావాలి, మనకి 3000 మనకి మంత్లీ పడాలి అంటే మనకి ఏజ్ ఎంత ఉండాలి, ఎంత చదవాలి అని చెప్పి మనము డీటెయిల్స్ చూసుకున్నట్లయితే పూర్తి డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి అయితే చూడండి. వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా అయితే లైక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే డిప్లొమా ఆర్ డిగ్రీ ఆర్ పీజీ ఏదైనా మనం చదివి ఉండాలి. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మనకి మినిమం 22 ఇయర్స్ అయితే ఉండాలి. మ్యాక్సిమం 35 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క నిరుద్యోగ వృత్తికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అదర్ కండిషన్స్ చూసుకున్నట్లయితే మనకి నాట్ ఏ ఎంప్లాయ్ ఆర్ పిఎఫ్ అకౌంట్, మనకి ఎటువంటి పిఎఫ్ అకౌంట్ అయితే ఉండకూడదు. మస్ట్ హ్యావ్ వైట్ రేషన్ కార్డ్, కంపల్సరీగా అయితే మనకి వైట్ రేషన్ కార్డ్ అయితే కంపల్సరీగా అయితే ఉండాలి. హ్యావింగ్ ఎ ల్యాండ్ లెస్ దాన్ 5 acres, మనకి లెస్ దాన్ 5 acres అయితే ఉండాలి. ఓకేనా. నాట్ హ్యావింగ్ 4 wheeler ఇన్ ఫ్యామిలీ, మనకి మన ఫ్యామిలీలో ఎటువంటి 4 wheeler అయితే ఉండకూడదు. నో గవర్నమెంట్ ఎంప్లాయీ ఇన్ ఫ్యామిలీ, మనము మన ఫ్యామిలీలో ఎటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండకపోతే మనకి ఒక నిరుద్యోగ వృత్తి అయితే మనకి పడే అవకాశం ఉంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి నాట్ టేకెన్ లోన్ సబ్సిడీ ఫ్రమ్ గవర్నమెంట్ నుంచి మనము ఇక 5 lakhs అబోవ్ ఎటువంటి లోన్ కానీ సబ్సిడీ కానీ తీసుకొని ఉండకూడదు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి నాట్ టేకెన్ స్కాలర్షిప్, మనం స్కాలర్షిప్ అయితే పొందుతా అంటే మనకైతే ఇక నిరుద్యోగ వృత్తి అయితే రాదనమాట. నాట్ ఏ స్టడింగ్, మనం చదువుతూ ఉండకూడదు, ప్రస్తుతానికి చదువుతూ ఉండకూడదు. అంటే డిగ్రీ చేస్తున్నాము మనకి పడదనమాట, పీజీ చేస్తున్నాము మనకైతే ఈ నిరుద్యోగ వృత్తి పడదు. డిగ్రీ కంప్లీట్ అయింది, మనం ఖాళీగా ఉన్నాము, మనకైతే ఈ యొక్క నిరుద్యోగ వృత్తి వస్తుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎటువంటి మనము చదివిండకూడదు అనమాట. మనకి ఎటువంటి చదువుతూ ఉంటే మనకైతే నిరుద్యోగ వృత్తి అయితే పడదనమాట. నాట్ గెట్టింగ్ ఎనీ పింఛన్, మనము గవర్నమెంట్ నుంచి ఎటువంటి పింఛన్ అయితే పొందకూడదు. పింఛన్ పొందినట్లయితే ఈ యొక్క నిరుద్యోగ వృత్తి అయితే వస్తూ ఉండదు. ఇప్పుడు ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఉన్నారు, వాళ్ళకి ఆల్రెడీ మనకి ఒక పింఛన్ పొందుతూ ఉంటారు కదా మళ్ళీ కదా, అందుకు కాబట్టి మళ్ళీ ఒక నిరుద్యోగ వృత్తి పడదనమాట. నెక్స్ట్ వచ్చేసి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే అని ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆధార్ కార్డ్ లింక్డ్ విత్ మొబైల్ నెంబర్, మనం మొబైల్ నెంబర్తో లింక్ చేసి ఉండాలి. ఆధార్ కార్డు చేసుకోకుంటే మనకి చాలా టైం ఉంది కాబట్టి చేసుకోవచ్చు అనమాట. బ్యాంక్ అకౌంట్ సీట్స్ విత్ ఆధార్ కార్డు, మన బ్యాంక్ అకౌంట్ను మనం ఆధార్ కార్డుతో లింక్ చేసుకోండి ఉండాలి. చేసుకోకుంటే బ్యాంక్కి వెళ్ళి చేసుకోండి, మనకి చాలా వరకు అయితే టైం ఉంది కాబట్టి మీరైతే లింక్ అయితే చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అండ్ హాల్ టికెట్ నెంబర్, మనకి క్వాలిఫికేషన్ ఉంటుంది. ఇప్పుడు ఎంబీఏ చేసాము, మనం ఎంబీఏ చేసిన తర్వాత మనకి ఒక హాల్ టికెట్ ఉంటుంది కదా, హాల్ టికెట్ నెంబర్ అయితే ఉండాలి. ఓకేనా. డిప్లొమా డిగ్రీ పోస్ట్ గ్రాడ్ ఏది ఉన్నా మనకి ఒక సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. ఈమెయిల్ ఐడి అలాగే వర్కింగ్ ఫోన్ నెంబర్, మనకి ప్రస్తుతానికి ఏ ఒక్క నెంబర్ అయితే యూజ్ చేస్తున్నామో ఆ నెంబర్ అయితే మనము ఇవ్వాల్సి ఉంటుంది. మనకి ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఎలా అప్లై చేసుకోవాలి మొత్తం డీటెయిల్గా అయితే లైవ్లో చూపిస్తాను మన ఛానల్లో. కాబట్టి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు చూడాలి అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు కూడా యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలా అప్లై చేసుకోవాలనేది క్యాబినెట్ మీటింగ్ తర్వాత మనకి ఈ యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా మిస్ చేసుకోకండి. దీనికి అర్హులైన ప్రతి ఒక్కరు ఈ యొక్క నిరుద్యోగ వృత్తికి అప్లై చేసుకోండి. మంత్లీ 3000 కదండి, ఎవరైనా మిస్ చేసుకోకండి. వీడియో నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.